హాయ్ బలగం, బాగున్నారా? ఈరోజు మా చిన్న నర్సరీ చూపెడతా మీకు. చెట్లు అన్ని పూతలు ఉన్నాయి, చూపెడతా చూడండి. ఇది చెట్టు గెల వచ్చింది, పచ్చటికాయలు వచ్చింది. ఇది బట్ట కట్టిన సాకు ఉంటుందని కొంచెం. ఇదిగో గెల వచ్చింది. ఇది కూర అరటికాయలా తినే చెప్పండి మీరు, నాకు తెలియదు కానీ గెల అయితే వచ్చింది. ఇది ఇదిగా ఇది గెల కదా, గత మీద తర్వాత చెట్లు చూపెడతా. ఇది మా చిన్న నర్సరీ. ఇదిగో ఇవి కాయలు చూడండి ఎంత బాగా కాసిన, పండుతున్నాయి. మొన్న కోసిన, చాలా కోసిన, ఇంకా ఇగో కొన్ని ఉన్నాయి ఇంకా దీంట్లో. ఇగో దానిమ్మ చెట్టు, ఇగో దానిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. దానిమ్మకాయలు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు. వేడి ఒకటి ఉంది, ఇది ఇంట్లో పెంచే చెట్టు అన్నట్టు. డ్రాగన్ ఫ్రూట్, ఇగో ఇది స్వీట్ నిమ్మ చూడు ఎట్లా వచ్చినాయి కాయలు. మొన్ననే కోసిన చాలా మట్టుకి. ఇగో పండ్లు చూడండి ఎట్లా వచ్చినాయి. దాదాపు కేజీ కాయలు కోసిన. ఇది రేగి చెట్టు, ఇంకా పెద్దగా కాలేదు, చిన్నగా ఉంది. ఇది యాపిల్ చెట్టు, ఇంకా ఈ ఏరు వస్తుందేమో, ఈ సంవత్సరం వస్తుందేమో యాపిల్ పూత. ఇది సపోటా, ఇది సపోటా చూడు ఎంత పిండి వచ్చిందో, మస్తు పిందెలు వచ్చినాయి. ఒక టిప్పు కోసినాము, మళ్ళీ ఒక టిప్పు వచ్చినాయి. ఇదిగో అన్ని పిందెలే వచ్చినాయి చూడు. అన్ని జామకాయలు ఉన్నాయి, ఇక చాలా జామకాయలు ఉన్నాయి. జామ చెట్టు, ఇది గులాబీ చెట్టు ఎంత బాగా వచ్చిందో చూడు. గులాబీ పువ్వు చాలా బాగా వచ్చింది. ఇగో ఈ చెర్రీ, ఇది చెర్రీయా ఏం పండు ఇది? ఇది చెర్రీ అని చెట్టు, మా అబ్బాయి చెర్రీ అని పెట్టిండు. ఇదేందో మరి ఇది ఇప్పుడు వచ్చింది. ఇది ఏం కాయో మీరైనా చూసి చెప్పండి. ఇది దగ్గర ఇదిగో ఇట్లా వచ్చింది ఏంటి, ఇది ఏం కాయ? ఇది మా బాబు కూడా చూడాలి. ఇది చెట్లు వచ్చింది కాయ, చెర్రీ అని చెప్పిండు. ఇదేమో నేరేడు చెట్టు, పెద్ద నేరేడు, నల్లదే కానీ పెద్దది, కాయ పెద్ద సైజు వస్తుంది. ఇదేమో బిర్యానీ ఆకు. అన్ని కుండీలలో పెద్ద చెట్లు ఏదో పెంచి మా ప్లాట్లో పెడదామనేసి ఇంకో ప్లాట్లో. ఇక బాగా వస్తుంది చెట్టు, వర్షాలకి మంచిగా అవుతుంది చెట్టు. ఇదేం చెట్టు, ఇది కూడా పూత వస్తుంది. ఇది చెర్రీ, ఇదే అన్నట్టుంది చెర్రీ, మరి అదేందో చూడాలి. ఇది చెర్రీయా అది చెర్రీ తెలియదు నాకు. మా బాబాయ్ అయితే ఒకటి చెర్రీ అని చెప్పిండు. ఇదేమో స్వీటు నారింజ వచ్చినాయి, అంటే రాలిని అన్నీ కోసేసిన అయిపోయింది దీనికి. ఇది పారిజాతం చిన్నదే చూడండి ఎట్లా వస్తున్నాయి పూలు, చాలా రాలినాయి, బుట్టలో చాలా పూలు రాలినాయి. ఇది సీతాఫలం, ఇంతకుముందు 4 కాయలు దాకా వస్తున్నాయి సీతాఫలం. చిన్న చెట్టుకే వస్తున్నాయి, చాలా కోసిన కాయలు నేను. ఇది బంగినపల్లి మామిడికాయ, బంగినపల్లి మామిడి చెట్టు. ఇదేమో పచ్చడికాయ, పచ్చడిది రసాల ఏదో ఉంది, పచ్చడికాయ. ఇది బొప్పడి చెట్లు ఇవన్నీ. ఇదేమో మలబరీ పండ్లు, ఇక చూడండి చెట్టు నిండా పండ్లే ఉన్నాయి చూడండి. బాబ్బా పెద్ద చెట్టు అయింది ఇది, కానీ నేనే కొట్టేసిన, ఎందుకంటే భూమిలో పెట్టాయి కదా. ఇక పండ్లు మంచిగా తినచ్చు. ఇంకో చెట్టు నిండా పండ్లు ఉన్నాయి చూడు. అబ్బా చూడు అట్లున్నాయి పండ్లు, మొత్తం పండ్లే ఉన్నాయి. రోజు గిన్నెడు వెళ్తాను, చిన్న గిన్నె. ఇది నిమ్మకాయ చెట్టు, ఇది నిమ్మ చెట్టు. అన్నీ పెంచి భూమిలో పెడదామనేసి పెద్దది చేసి చేస్తున్నా. ఇది మల్బరీ పండ్లు చూడండి కొంచెం ఎంత బాగా వచ్చిందో. ఇది మా నర్సరీ అండి, చిన్న నర్సరీ. ఇదంతా పైనే ఉండేది, కిందికి పెట్టేసినాం. పైన ఎక్కలేక కింద పెట్టేసిన.
ఇంకో ఇవన్నీ జామకాయలే, ఇంకో ఇన్ని జామకాయలు ఇక చిన్న చెట్లకే ఇగో ఇంకో చూడండి జామకాయలు మొత్తం జామకాయలే, చిన్న చెట్లకే జామకాయలు. ఇది ఏంటంటే మా అక్కడ ఇక్కడ ఇక్కడ కొంచెం పెద్దదే నర్సరీ ఉంది చెట్లది, ఆడికి వెళ్ళి చేస్తాం. కానీ వేసి చాలా అయిపోయింది, మూడేళ్ళ చెట్లు ఉన్నాయి, 4 ఏళ్ళ చెట్లు ఉన్నాయి, 2 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఇట్లా ఎందుకు ముదురుగా చేస్తున్నాం అంటే భూమిలో పెట్టాలని చేస్తున్నాం. కొద్దిగా టైం ఉంది, పెట్టేస్తాం. మీకు నచ్చిందా? ఎప్పటి నుంచో చేద్దాం చూపెడదాం అనుకుంటాను కానీ వర్షాలు వస్తున్నాయి, అందుకని ఆగిన. దొండతీగ బాగా కాసుద్ది. ఇప్పుడు మొన్న వర్షం వచ్చి ఇదంతా మునిగి ఇట్లా ఇదైంది. ఇది దొండ చెట్టు, ఇంకా ఇదేమో బిల్వదళం, పూజకి అవి ఇవి కోసుకోవడానికని ఇది ఒకటి. అన్ని భూమిలో పెట్టే చెట్లే. ఇగో ఇక్కడేమో ఇది విరజాజుల చెట్టు, పెద్ద చెట్టు ఉంది మాకు ఇంటి ముందు, చూపెడతా. కానీ ఇది చిన్నది మొక్క, ఎందుకంటే నేను ప్లాట్లు వేసుకోవాలని ఇట్లా పెట్టి పెద్ద చేసిన. మొన్నటిదాకా ఇన్ని పూలు పూసినాయి. ఇగో ఈ వర్షానికి మేము ముట్టుకోవట్లేదు, అంతా తీగ బాకింది. ఇగో డ్రాగన్ ఫ్రూట్ చాలా కాయలు వచ్చినాయి. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ పిందెలు, ఇగో ఇంకా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చాలా కాయలు పోసినాయి వీటికి, మళ్ళీ ఇగో పిందెలు వస్తున్నాయి, అక్కడక్కడ వస్తున్నాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి, చూపెడతా మీకు. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్, మూడు పండ్లు తిన్నాం. గనుపు చిక్కుళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు, వేసిన చిక్కుళ్ళు వస్తాయి. ఈ గనుపు చిక్కుళ్ళు ఇక ఇంత ముందు కూడా ఉన్నాయి. ఇవేమో కనకాంబరాలు, ఏమీ పువ్వులు పూస్తాయి. ఇగో ఇగురు చూడు ఎట్లా వస్తున్నాయో, చాలా పూలు వస్తాయి. ఇంకా ఇంటి ముందు కూడా చాలా ఉన్నాయి. ఇక అరటికాయ గెలండి, ఇది కూర అరటికాయ, ఇది కూర అరటికాయ, తినే అరటికాయ. ఒకసారి చెప్పండి మీరు కూడా. గెల అయితే వచ్చింది మనకి, మంచిగా ఉంది. సన్నగా ఉన్నాయి, మరి ఏం కాయ గట్టిగా ఉన్నాయి, ఇంకా పెద్దగా కావాలట్టుంది, గట్టిగా ఉన్నాయి. చూద్దాం. ఇది ఇంటి ముందు చెట్లు. ఇక పెద్ద మామిడి చెట్టు ఉంది ఒకటి, పెద్ద మామిడి చెట్టు ఇంటి ముందు ఉందిలే, కానీ అవి ఇంకా వేరే ప్లాట్లో పెడదామని చెప్పేసి పెద్ద మామిడి చెట్టు. ఇక కనకాంబరం చెట్టు ఇక్కడ మస్తు ఉన్నాయి. అదే ఇక్కడ ఇంటి ముందు కూడా కనకాంబరం చెట్టు మస్తు ఉన్నాయి. ఇక పూత వస్తుంది చూడండి చెట్టు. ఇది పెద్ద చెట్టు అయింది, అశోక్ చెట్టు. అది చిన్న మొక్క ప్లాట్లో పెట్టడానికి పెట్టినాను కదా. ఇది పెద్దది విరజాజులే, ఇది కూడా 5 వేలు విరజాజు, చాలా పెద్దది విరజాజులు. ఇది కూడా ఇగో ఇవేమో స్టైల్స్ అంట, స్టైల్ ఏదో యూట్యూబ్ ప్రోటీన్ మొక్కలా ఏదో అన్నారు, ఇక్కడ పెట్టేసిన కొన్ని. ఇట్లా ఇది మాత్రం భలే వస్తుంది, చాలా రెడ్గా వస్తుంది. కట్ చేసిన ఆకులన్నీ రెడ్గా చాలా మంచిగా వస్తుంది. రెడ్, గ్రీను, వైట్ అట్లా వస్తుంది మొక్క. ఇదేమో ఇక్కడ దేవుడికి పూజకని అన్ని 3 రకాల చెట్లు పెట్టిన. ఇక్కడ కూడా పెద్దది, ఇది విరజాజులే, ఇవి భూమిలో పెట్టినాయి, అవి కుండీలలో. బ్రహ్మకమలం చెట్లు చూడండి ఇట్లా మొగ్గలు ఎట్లా వచ్చినాయి. బ్రహ్మకమలం మొక్కలు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. ఇదైతే బ్రహ్మకమలం. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ బ్రహ్మకమలం పువ్వు మొన్న పోయేసారి అయితే 6 పువ్వులు పూసినాయి, ఇప్పుడు మళ్ళీ 4 వచ్చినాయి. అంతకుముందు 3, అంతకుముందు చాలా పూలు పూసింది. ఇక టమాటా చెట్టు కాయలు కూడా వచ్చినాయి, మంచి టమాటా కాయలు. కుండీలోది ఇది, చాలా బాగా వచ్చినాయి కాయలు.